చెల్లికి 2 కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పాలి ఇంకా. దిల్లు తమ్ము హాయ్ అంటోంది పూజ చెల్లి. బ్రో పెళ్ళి ఫిక్స్ అయిందా? లేదు 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 బ్రో, లేదు లేదు, ఊరికనే సరదా. చెల్లెళ్ళు అక్కలందరూ సరదా ఆడుతున్నారు. ఢిల్లు బ్రదర్ హాయ్ అంటున్నారు. అనిత సిస్టర్ ఎంతకీ పెళ్ళి ఎప్పుడు? నా మొహం పెళ్ళి లేదు, ఏమీ లేదు. తినాలి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా అంటున్నారు దిల్లు బ్రో. రేపు పెళ్ళి, ఎల్లు రేపు సండే కదా, సో రేపే పెళ్ళి. అవునా, ఓకే మామ. ఏం ఫీల్ ఉంది మామ ఈ లైవ్లో? ఇలాగే ఉంటుంది దేవరాపురం, ఇలాగే ఉంటుంది. ఇంకా రచ్చ ఉంటుంది. ఆడవాళ్ళు ఉన్నారని మన దినేష్ను నందు తగ్గారు కానీ, లేదంటే మామూలు రచ్చ ఉండదు. కేజీఎఫ్లో తీసుకెళ్ళి వదిలే బ్రో, తవ్వుకున్నోళ్ళకి తవ్వుకున్నంత తీసుకుంటారు అంతే. అవును అశోక్ గారు, ఈరోజు సబ్బవరంలో ఒక పిల్లని చూసా మా వెంకటేష్ అన్నయ్యకి. అవునవును, మరి నాకు చూపించలేదు నువ్వు. పావని చెల్లి మరి నాకు చూపించలేదు నువ్వు. నువ్వు చూసి వచ్చేస్తే సరిపోతుందా? చూపించాలిగా నాకు. అనితా సిస్ హాయ్ అంటున్నారు. దిల్లు బ్రో. మధు తమ్ముడు హాయ్ హాయ్. అనితా సిస్టర్ ఏదో మెసేజ్ డిలీట్ చేసింది. హాయ్ అమ్మ సువర్ణమ్మ హాయ్ హాయ్. థ్యాంక్ యూ మా 29th లైక్ అన్నో. థ్యాంక్ యూ. అనితక్క అంటోంది పూజ చెల్లి. హాయ్ అన్నయ్య. హాయ్ హాయ్ మా హాయ్ హాయ్. షాప్ క్లోజ్ చేసావా? సండే హాలిడే కదా అంటున్నారు అభి బ్రో. పూజా మేడం సండే హాలిడే, అందుకనే సండే హాలిడే అయినా సరే ఓఎల్ఎక్స్లో కొనుక్కోవడానికి రెడీగానే ఉంటారు అభి బ్రో. నో ప్రాబ్లం. వాళ్ళకి నా పెళ్ళితో పని కాదు, నా కిడ్నీలతోనే పని. వాళ్ళకి చీరలు, వాళ్ళకి కావాల్సిన ఐఫోన్లు కొనేసి ఇచ్చేస్తే చాలు. పూజ మనం ఫాస్ట్గా పెళ్ళి చేసేద్దాం, గిఫ్ట్స్ వచ్చేస్తాయి అంటున్నది. అదిగో చెప్పానా, అదిగో అభి బ్రో చూసారా, అదిగో ఫాస్ట్గా పెళ్ళి చేసేయాలి. అది నాది అన్నయ్య 29th లైక్. ఓకే థ్యాంక్ యూ మా. ఢిల్లు అన్నయ్య నేను కనిపించలేదా అంటోంది పవని చెల్లి. మళ్ళీ సిస్ వెళ్ళిపోయింది. అమ్మ బాబాయ్, కిడ్నీకి విలువ లేకుండా పోయింది చివరికి, కలికాలం అంతే. నిజమే గురూజీ, శిష్య అంతే. చెప్పు పూజ అంటోంది అనిత చెల్లి. హాయ్ వెంకీ బ్రో అంటున్నారు విద్యా సిస్టర్. హాయ్ హాయ్ సిస్టర్. హాయ్ హాయ్ విద్యా సిస్టర్. నేను చూస్తే ఒక్కటి, నువ్వు చూస్తే ఒకటి అన్నయ్య. నా మీద నమ్మకం లేదా అన్నయ్య? ఓకే చూస్తావు కదా, ఇంక నేనేం అడగను. కట్నాలు అవి మీరే మాట్లాడేసుకోండి, ఇంకెందుకు. మీ ఆడపడుచు కట్నాలు అవి వాళ్ళ దగ్గర తీసుకోండి, మళ్ళీ అన్నయ్య ఎందుకు. డార్లింగ్ మనకి ప్రైవసీ లేదు ఈ లైవ్లో. ఈ వెంకీ అన్న ఒక్కడు ఊరికే డిస్టర్బ్ చేస్తున్నాడు. పద మనం విహారయాత్రకు పోదాం. వెళ్ళిపోండి అమ్మ, వెళ్ళిపోండి. జంట పక్షులు 2 ఎగరండి. విద్యా సిస్టర్ 31 లైక్ చెప్పు అనిత అక్క అంటున్నారు పూజ చెల్లి. తిన్నారా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు విద్యా సిస్టర్. హాయ్ పూజా సిస్సు అంటున్నారు విద్యా సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్. తిన్నావా అని అడుగుతోంది పావని చెల్లి. కిడ్నీలు మాకు, హార్ట్ మా వదినికి. అంతే మరి, ఏం చేస్తాం, అంతే తప్పదు. హాయ్ ఫన్ టైమ్ గారు అంటున్నారు విద్యా సిస్టర్. హాయ్ లేఖ సిస్సు అంటున్నారు విద్యా సిస్టర్. హాయ్ అనిత సిస్సు అంటారు విద్యా సిస్టర్. ఎంత కట్నం ఇప్పిస్తున్నారు పావని గారు అంటున్నారు అశోక్ బ్రో. ఏంటి పెళ్ళి సెట్ అయిందా? ఏం లేదు, ఊరికినే నన్ను అలాగే ఆట పట్టిస్తున్నారు చెల్లెళ్ళందరూ కలిసి. ఒక్క మగాడి జీవితం నాశనం అవుతుంటే ఎవరికి బాధ లేదు అసలు. కలిసికట్టుగా బావిలో తోసినట్టు ఇదేనేమో. నిజమే, అదే నందు శిష్య అంతే. వెళ్ళిపోదాం రా డార్లింగ్. బాబు వెళ్ళండి అమ్మ, జంట పక్షులు 2 వెళ్ళండి. అవును విద్యా సిస్ అంటుంది పూజ చెల్లి. విద్యా అక్క హాయ్ అంటున్నారు అనిత చెల్లి. తిన్నావా అక్క అంటుంది అనిత చెల్లి. లవ్ యూ డార్లింగ్. కానివ్వండి అమ్మ, కానివ్వండి. మళ్ళీ మీ ప్రైవసీకి అడ్డని అంటారు. విద్యాసిస్ అంటుంది దీప్తి చెల్లి. పూజా సిస్సు అంటారు విద్యాసిస్. నాకు మాత్రం 3 వైన్ షాపులు. నీకు రాసి ఇచ్చేసాను స్వామి, తీసేసుకో. గురూజీ కట్నం కింద నీకు ఇచ్చేస్తాను. మిస్ యూ సో మచ్ అమ్మా. కానివ్వండి. ఓకే బ్రో, నాకు నా ఫోను నా మూతి మీద పడబోతుంది బ్రదర్. ఓకే దేవరా బ్రో. అనిత గారు 50K పట్టుసారి దొరికిందా అండి? లేదు మనమే పెట్టాలి అశోక్ బ్రో, మనమే పెట్టాలి, మరి తప్పదు. దినేష్ తమ్ముడు పెద్ద ప్లానింగే. మరి 3 వైన్ షాపులు ఉన్నాయి సింహాచలంలో. 3 దినేష్ స్వామికి రాసేస్తాను, దినేష్ గురూజీకి. గుడ్ నైట్ పూజారెడ్డి గారు అంటున్నారు దేవరా గారు. ఓకే గుడ్ నైట్ దేవరా బ్రో. థ్యాంక్ యూ, లైవ్కి వచ్చారు, సపోర్ట్ చేశారు. అన్నయ్య అమ్మాయి పేరు పెంటమ్మ. ఓకే నో ప్రాబ్లం. పావని బంగారం అంటున్నది అనిత చెల్లి. అశోక్ గారు కట్నం గురించి మాట్లాడకండి, సీక్రెట్. మా అన్నయ్యకి కట్నం ఇవ్వరు అని చెప్పాం. వాళ్ళు ఇచ్చిన కట్నం మేము అందరం పంచుకుంటాం. కానీ అమ్మయ్య నా కిడ్నీలు సేఫ్ అయిపోయింది అంతే. మీరు పంచుకోండి. అంతేగా అనితక్క నవ్వుతున్నాడు దినేష్ బ్రో. గుడ్ నైట్ దేవరా గారు అంటుంది పూజ చెల్లి. పెంటమ్మ. మా ఆవిడ పేరు పెంటమ్మ. హాయ్ బావ గారు. హాయ్ బావా, ప్రేమ్ బావా. హాయ్ బావా, గుడ్ ఈవినింగ్ బావా.
లవ్ యూ టూ డార్లింగ్. మా బావి మొదలెట్టారు.